ఒకనాడు యయాతి మహారాజు ఏదో అలా విహారం చేస్తూ అశోకవనంలోకి వచ్చాడు. ఆ శర్మిష్ఠ కనపడింది. ఆవిడంది, రాజా అని పిలవలేదు, యయాతి అని పిలవలేదు, ప్రియా అని పిలవలేదు. మహానుభావా, నేను నీకు ఒక విషయం చెప్తాను విను, నీలగళోపమాన అని పిలిచింది. నల్లని కంఠమున్న పరమేశ్వరుడు ఎటువంటి వాడో అటువంటి వాడితో సమానమైన వాడా అని పిలిచింది. అది అలా పిలవడం మధ్యలో అంటే కంఠంలో విషం పెట్టుకున్నటువంటి పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం కంఠంలో విషం పెట్టుకున్నాడు. అది బాధాకరమే ఆయనకి. బాధాకరమైన లోకం కోసం ఆ భారం వహించి ఆయన నీలకంఠుడు అని బిరుదు పొందాడు. నిజానికి నీకు దేవయానికన్నా నన్ను భార్యని చేసుకోవాలనే నీ మనసులో కోరిక. కానీ శుక్రాచార్యుల వారి మాట కాదంటే ఇబ్బందులు వస్తాయని నీవు ఆమెని భార్యాస్థానంలో కూర్చోబెట్టుకుని ఎదురుగుండా నేను కనపడుతున్నా ధర్మానికి కట్టుబడి నేను నీ యందు అనురక్తనని తెలిసున్నా ధర్మమన్న గీత దాటకుండా అలాగే ఆ బాధను నిలదొక్కుని నన్ను భార్యాస్థానంలోకి తీసుకోకుండా నిలబడిపోయినటువంటి నీవు దుఃఖమును గుండెల్లో పెట్టుకున్నావు, శివుడు హాలాహలాన్ని కంఠంలో పెట్టుకున్నట్టు. కాబట్టి నీలగళోపమాన